శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణంలోని 30వ అధ్యాయము ధర్మ సూక్ష్మ కథనము అనే అధ్యాయము ఇప్పుడు మనం చెప్పుకుందాం. శౌనకాది మునులందరూ సూత మహర్షిని ఈ విధంగా అడుగుతున్నారు. ఓ సూత మహర్షి, మాకు పుణ్యమైన హరి మహాత్మ్యమును చెప్పితివి, ఇంకా కార్తీక మహాత్మ్యమును వినగోరితిమి, చెప్పండి. కలియుగమందు కలుషిత మానసులై రోగాదులకు లోబడియుండి సంసార సముద్రమందు మునిగియున్న వారికి అనాయాసముగా పుణ్యము ఏ విధంగా లభిస్తుంది? ధర్మములలో ఏ ధర్మం గొప్పది? దేనివలన మోక్షం సిద్ధిస్తుంది? దేవతలలో ఎవరు గొప్ప? ఏ కర్మచేత మోహం నశిస్తుంది? కలియుగమున మానవులు మందమతులు, జడులు, మృత్యుపీడితులు అవుతారు. వారికి అనాయాసముగా మోక్షము దొరికే ఉపాయమును చెప్పండి. ఇంకా ఇతరమైన హరికథను చెప్పండి అని అడుగగా సూత మహర్షి ఈ విధంగా చెప్తున్నాడు. మునీశ్వరులారా, మీరడిగిన ప్రశ్న చాలా బాగున్నది. మంగళకరమైన హరికీర్తన స్మృతికి వచ్చినది కాబట్టి సర్వసుఖకరమైన దానిని చెప్పెదను, వినండి. మీరు అల్పబుద్ధులైన జనులకు మోక్షోపాయమును చెప్పుమని కోరుతున్నారు. ఈ ప్రశ్న లోకోపకారము కొరకైనందుకు నాకు చాలా ఆనందదాయకమైనది. అనేక యాగములు చేసియు అనేక పుణ్యతీర్థములందు స్నానాదికమాచరించియు ఏ ఫలమును పొందెదరో ఆ ఫలము ఇలాంటి మంచి మాటల చేత లభ్యమవును. మునీశ్వరులారా, వినండి. కార్తీక ఫలము వేదోక్తమైనది, అనగా కార్తీకమందు వేదోక్త ఫలమును పొందెదరు అని భావము. కార్తీక వ్రతము హరికి ఆనందకారణము. సర్వశాస్త్రములను సంపూర్ణముగా చెప్పుటకు నేను సమర్థుడను కాను, కాలం చాలదు. కాబట్టి శాస్త్రసారములలో సారమును చెప్పెదను, వినండి. శ్రీహరి కథను సంగ్రహముగా చెప్పెదను, వినండి. శ్రీహరికి ఆసక్తులు ఘోరమైన నరకాలయందు పడక సంసార సముద్రము నుండి తరిస్తారు. కార్తీకమందు హరిని పూజించి స్నానము, దానము, ఆలయములందు రాత్రి దీపమును వెలిగించుటను చేయువారు అనేక పాపముల నుండి శీఘ్రముగా ముక్తులవుతారు. సూర్యుడు తులారాశియందు ప్రవేశించినది మొదలు 30 దినములు ఒక్క కార్తీక వ్రతమును చేయవలెను. అలా చేయువాడు జీవన్ముక్తుడవుతాడు. ఇందులో సందేహం లేదు. బ్రాహ్మణులు కాని, క్షత్రియులు కాని, వైశ్యులు కాని, శూద్రులు కాని, స్త్రీలు గాని కార్తీక వ్రతమును చేయనిచో తమ పూర్వీకులతో కూడా అంధతా మిశ్రము అనే పేరుగల నరకమును పొందుతారు. ఇందులో సంశయం లేదు. కార్తీక మాసమున కావేరీ జలమందు స్నానమాచరించువారు దేవతల చేత కొనియాడబడి హరిలోకమును పొందుతారు. కార్తీక మాసమందు స్నానము చేసి హరిని పూజించే మానవుడు విగత పాపుడై వైకుంఠమును చేరుతాడు. మునీశ్వరులారా, కార్తీక వ్రతమును చెయ్యని వారు 1000 జన్మములందు చండాలురై పుడతారు. కార్తీక మాసము పుణ్యకరము, సమస్త మాసములందు శ్రేష్టము. కార్తీక వ్రతము హరి ప్రీతిదాయకము, సమస్త పాపహరము, దుష్టాత్ములకు అలభ్యము. తులయందు రవి ఉండగా కార్తీక మాసమందు స్నానమును, దానమును, పూజను, హోమమును, హరిసేవను చేయువారు సమస్త దుఃఖ విముక్తులై మోక్షమును పొందుతారు. కార్తీక మాసమందు దీపదానము, కంచుపాత్రదానము, దీపారాధనము, ధాన్యము, ఫలము, ధనము, గృహదానము అనంత ఫలప్రదములు. ధనికుడు గాని దరిద్రుడు గాని హరిప్రీతి కొరకు కార్తీక మాసమందు కథను విన్నా కానీ లేదా వినిపించినా కానీ అనంత ఫలమును పొందుతారు. కార్తీక మహాత్మ్యము సర్వ పాపములను నశింపచేస్తుంది, సమస్త సంపత్తులను కలుగజేస్తుంది. అన్ని పుణ్యముల కంటేనూ అధికము. ఎవరైతే ఈ పవిత్రమైన విష్ణువుకు ప్రీతికరమైనటువంటి అధ్యాయంను వింటారో వారు ఈ లోకమున గొప్ప సుఖాలను అనుభవించి పరలోకమున బ్రహ్మానందమును పొందుతారు. తిరిగి
జనన మరణ ప్రవాహంన పడకుండా చేయున్నదే పరసుఖము లేక నిత్యసుఖము. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణంలోని 30వ అధ్యాయం సంపూర్ణం. దేవాదిదేవులైన పరమేశ్వరుడు మరియు శ్రీ మహావిష్ణువు యొక్క కృపాకటాక్షాలు ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి.